మొట్టమొదటిగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా యొక్క హృత్పూర్వక ఆత్మపూర్వక వందనాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సారీ, నెట్వర్క్ ప్రాబ్లం అయ్యి కొద్దిగా లేట్ అయింది. నా పేరు రజితా కీర్తి అండి. కర్ణాటకలో షిడ్లఘట్ట అన్న ప్రాంతంలో ఉంటాను. చిక్కబళ్ళాపుర డిస్టిక్ మాది. నేను 1997లో మెడిటేషన్కి వచ్చాను. పత్రిజీ పుంగనూరుకి రావడం వల్ల ఆ టైంలో నాకు మెడిటేషన్ దొరికింది. ఆఫ్టర్ 2004లో నేను పేసెసంలోకి అడుగు పెట్టానండి. సీరియస్ మెడిటేషన్. నేను డిప్రెషన్లో ఉండి స్పిరిచువల్ రియాలిటీ అన్న సిడి ద్వారా మళ్ళీ మెడిటేషన్ కంటిన్యూ చేయడము. తర్వాత ఓత్ తీసుకున్నాను. నేనేంటంటే డ్రగ్స్ను అంటే మాత్రని తీసుకోకూడదని. ఎందుకంటే ఆ టైంలో మాత్ర తీసుకుంటేనే నాకు నిద్ర వచ్చేది, లేకపోతే నిద్ర అనేది లేదన్నమాట. ఆ టైంలో అలా ఉండడం వల్ల కంప్లీట్గా ఆ నిద్ర మాత్ర వేసుకుంటే నిద్రపోయేదాన్ని. సో అప్పుడు మాది యాక్చువల్లీ వీఆర్ కెమిస్ట్, అంటే మందుల షాప్ మాది. నేను తీసుకునే మాత్ర దొరకకపోవడం వల్ల ఐఎమ్ దీంట్లోకి ఆ రోజు డ్రగ్ అడిక్ట్స్ ఎలా అయితే బాధపడతారో దొరకలేదు. ఒక 7 days దొరకలేదు. ఎంత వెతికినా దొరకలేదు అనమాట. బికాజ్ నేను ఈ లైన్లోకి రావాలని అలా జరిగింది అనిపిస్తుంది. ఎందుకంటే మందుల షాప్ అంటే దొరుకుతుంది, వాళ్ళు వెతికితే ఎక్కడైనా తెప్పించగలరు, కానీ ఎక్కడ కూడా దొరకలేదన్నమాట. సో నేను ఎలా ఫీల్ అయ్యానంటే, డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళు వదలడానికి ఎంత కష్టపడతారో ఆ విధంగా నేను కష్టపడ్డాను అనమాట. సో ఆ రోజు అనుకున్నాను, నేను మాత్రని ముట్టకుండా ఐ హ్యావ్ టు బి నార్మల్ అన్న ఒక డెసిషన్ తీసుకొని అప్పటి నుంచి మెడిటేషన్ చేసేదానండి. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉంది అంటే కళ్ళు మూయలేను. కళ్ళు మూస్తే కంప్లీట్ చెదులు. అసలు ఏమీ అర్థం కాదు. ఎవరు చెప్పినా ఏమీ అర్థం కాదు. మనిషి గుర్తుండరు. అలాంటి స్థితిలో ఉండేదాన్ని. కానీ 5 months చేశానండి మెడిటేషన్. నిద్ర లేకుండా 1 hour మెడిటేషన్, 2 hours బ్రేక్ అట్లా తీసుకుంటే బుక్స్ చదివితే బుక్స్ కూడా అర్థం కావు. అంటే ఆ ఫోకస్డ్ మైండ్, కాన్సంట్రేషన్ ఏది లేదన్నమాట. ఎవరు ఏం చెప్పినా అర్థం కాదు. ఇలా ఉండేదాన్ని. కళ్ళు మూసేస్తే ఎలా ఉంటుందో అలా ఉండేదాన్ని. కళ్ళు కూడా తీయడానికి అయ్యేది కాదు. మైండ్ అంత డిస్టర్బెన్స్ ఉండేదాన్ని. సో ఆ స్థితిలో నుంచి ఆఫ్టర్ 5 monthsకి కొద్దిగా ఎవరో ఒక మాస్టర్స్ రావడము, ఏదో కౌన్సిలింగ్ చేయడము, అలా ప్రేమ్‌నాథ్ సార్ ద్వారా కొంచెం కౌన్సిలింగ్, ప్రతి ఒక్కటి సహకారం ప్రకృతి అందరినీ పంపిస్తూ ఉండేది మా ఇంటికి. ఏదో ఒక మాస్టర్స్‌ని పంపిస్తూ ఉండేరు. మాస్టర్స్ వచ్చి మాకు ఇక్కడ క్లాసెస్ చేసేవాళ్ళు ఆ టైంలో. అలా వాళ్ళ సహకారంతోటి ఏం చేయాలి, ఏంటి అని ధ్యానం మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత కూడా ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి డిస్టర్బెన్స్. ఇట్స్ ఎ హారిబుల్ థింగ్. ఏమంటే మనిషితో గుర్తుండదు, మనిషే గుర్తుండడు, మాట్లాడడానికి కాదు. ఎలాంటి డీప్ స్టేట్ అది. సో అయినా వదలలేదు. దాన్ని అలానే కంటిన్యూ చేశాను. ఎంతోమంది మాస్టర్స్ నాకు సహకరించారు. వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ చెప్పడం, నువ్వు ఇలా చేసుకో, అలా చేసుకో అని చెప్పడం, ఒక కౌన్సిలింగ్ ఇవ్వడం గాని, చాలా హెల్ప్ తీసుకున్నాను వాళ్ళ దగ్గర, అందరి దగ్గర. ఆ హెల్ప్ తీసుకోవడం ద్వారా ఈ ధ్యానంలోకి వస్తూ నాకు ఒక నార్మల్ స్టేట్ వచ్చేటప్పటికి, ప్రశాంతమైన నార్మల్ స్టేట్ రావడానికి 13 ఏళ్ళు పట్టిందండి. 13 years అగైట్. కానీ అంతలోనే నేను సర్వీస్ చేసేదాన్ని. ధ్యాన ప్రచారం ఆ డిస్టర్బెన్స్‌లోనే, ఆ ఛాలెంజ్‌లోనే ధ్యాన ప్రచారం చేయడము, చుట్టుపక్కల వెళ్ళి అలా ఒక 10 years నుంచి పత్రిజీ వాళ్ళు నాకు
ఈ కల్చరల్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయమని పిరమిడ్ వ్యాలీలో నాకు చెప్పడము, వాటినన్నీ చేస్తూ వెళ్ళడం, సార్‌తో సాంగత్యంతో ఉంటూ, సార్ చెప్పిన డైరెక్షన్స్‌లో ఏం చేయాలని చెప్తుంటే అది వెళ్తూ కంప్లీట్ ఆ సర్వీస్‌లో ఎప్పుడు దిగానో ఇంకా ఎక్కువ చేయడం సర్వీస్. అలా ఎప్పుడైతే దిగానో ఒక్కొక్కటి ఆ ఒక లేయర్ లాగా అన్ని ఒక్కొక్క మాయా తెరలు ఏదైతే నన్ను ఆవహించిందో కంప్లీట్ ఆ లేయర్స్ అన్ని ఒక్కొక్కటిగా బయటపడ్డాను. నా ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతా వచ్చింది. అంటే అప్పుడు ఆ ప్రశాంత స్థితిలో ఉన్నప్పుడు అవగాహన స్థితి గాని, అర్థం చేసుకోవడం గాని, ప్రతి ఒక్క దాంట్లో ఆధ్యాత్మికత అంటే నాకేం తెలీదండి. యాక్చువల్లీ చెప్పాలంటే మెడిటేషన్ అంతే. మెడిటేషన్ ద్వారా ఈ ఒక్కొక్క మెట్టు ఆ మాయా పొరల నుంచి బయటపడడం ద్వారా నా లైఫ్ అంటే అంతకుముందు సూసైడ్ ఇంటెన్సిటీస్ ఉండేవి. వాటికి ట్రై చేయడం. ఏదో అన్నీ బావుంది మా ఇంట్లో. నాకు ఏ కొరత లేదు. కానీ ఈ టార్చర్ భరించలేకపోయేదాన్ని. అలా వాటి నుంచి బయటకొచ్చి లాస్ట్‌కి నేను అందరూ నార్మల్‌గా ఉన్నారు కదా! నేనెందుకు నార్మల్‌గా లేదు నాకనిపించినప్పుడు లాస్ట్‌కి నాకర్థమైంది ఏంటంటే అందరూ అబ్నార్మల్‌గానే ఉన్నారు అన్న విషయం అర్థమైందన్నమాట. సో, ప్రతి ఒక్కరికి కూడా ఈ ధ్యానం దొరకాలి. నేనెంత సఫర్ అయ్యాను. ఎంతమంది మాయలో ఉంటారు. ఎన్ని సఫరింగ్స్‌లో ఉంటారు. ఇవన్నీ అర్థమైతా వచ్చాయన్నమాట. అంటే ఆ స్టేట్ పోవడానికి కారణం ఫిజికల్‌గా ఏదో ఈ బ్లాక్ మ్యాజిక్స్ అని ఏవి అవి మేబీ అది అని అనిపించింది. తెలిసింది నాకి. వాటి నుంచి బయటపడ్డానికి ఆ సెక్యూరిటీకి రీచ్ కావడానికి మనం ఏం కర్మలు చేశామో, ఏ జన్మలో ఏ కర్మలు చేశామో వాటిని ఇప్పుడు అనుభవించాల్సొస్తుంది. సో, వాటి ద్వారా కూడా నాకి ఆ ప్రాబ్లమ్ క్రియేట్ అయింది. ఇంకొకటి నాకొక్కసారి ఆఫ్టర్ మెడిటేషన్‌కొచ్చిన ఆఫ్టర్ 6 ఇయర్స్‌కి ఐ గాట్ రామ్‌తా గారిని సార్ తీసుకొచ్చారు. ఒకరోజు ఫుల్లు ఫీవరు. ఎంత ఫీవర్ అంటే మాత్ర వేసుకోలేదు. వేసుకోకుండా వాటెవర్ ఇట్ మే బి బతికితే బతుకుతా, పోతే పోతా అంతే గదా! ఏమవుతుందిలే. అలా గట్టిగా ఉండిపోయాననమాట. ఆ రోజు ఫుల్లు అన్‌కాన్షియస్ స్టేజ్‌లో వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత అక్కడ పత్రిజీ ఒక టీమ్ తీసుకొచ్చారనమాట యాస్ట్రల్‌గా. నేను రామ్‌తా అన్నారు. ఆ వాయిస్ క్లియర్‌గా వినబడుతా ఉందనమాట. అంటే రామ్‌తాని తీసుకొచ్చారు. తీసుకురావడంతో సంథింగ్ ఏదో ఆపరేషన్స్ లోపల అన్నీ చేశారండి. నాలో ఏదైతే బలంగా ఒక నెగెటివ్ ఫోర్స్ యొక్క ప్రభావం ఉండిందో దాన్నంతా క్లియర్ చేసి పడేశారండి. సో, అప్పటినుంచి నేను కాన్షియస్‌గా ఇక్కడ అట్‌లీస్ట్ ఫోకస్డ్‌గా ఈ లైఫ్‌ని అర్థం చేసుకొని, మనుషుల్ని మాట్లాడి, మనిషిని చూసే విధానం అన్నీ కూడాను అక్కడ అప్పుడు నాకి ఆహ్, ఓహ్! మనుషులంటే ఇది, మనసంటే ఇది, మాటంటే ఇది, భావన అంటే ఇది, ఎక్స్‌ప్రెషన్ అంటే ఇది. ఎలాంటి దీనస్థితిలో ఉన్నానో లెక్క జేసుకోండి. అంత బేసిక్ థింగ్స్. ఆ బేసిక్ థింగ్ కూడా నాకి అవైలబిలిటీగా ఉండేది కాదు. అలా కప్పేసేదాన్ని. సో, ఆ స్టేట్‌లో ఐ కేమ్ ఆల్‌మోస్ట్ నార్మల్ స్టేట్. అప్పటినుంచి నాకు జీవితం అర్థమవుతా వస్తూ, తర్వాత కొన్ని రోజులు ఈ తల ప్రిక్కింగ్ అనేది ఉండేది. కన్‌ఫ్యూజన్ స్టేటస్ అయితే పోయింది. మాట్లాడడం ఫోకస్ మైండ్ వచ్చింది. కానీ హింస మాత్రం ఇంకా నాకు తగ్గలేదన్నమాట ఆఫ్టర్ 6 ఇయర్స్. అది ఒక్కొక్కటే కనుక్కొని మళ్ళా ఒక 2 ఇయర్స్ పట్టింది. ఎందుకంటే చిన్నప్పుడు మా ఇంట్లో నేను వీక్‌గా ఉన్నానని ఎగ్ ఇచ్చేవాళ్ళు. ఆఫ్టర్ దట్ ఐ లెఫ్ట్ బికాజ్ వి ఆర్ శాకాహార ఫ్యామిలీ మాది. సహవాసం అంటారు కదా! మా నాన్న ఫ్రెండ్స్. ఆ ద్వారా వాళ్ళు అలా చేయడం ద్వారా మళ్ళీ ప్లస్ ఆ డాక్టర్స్ అన్నవాళ్ళు ఎగ్ ఇవ్వండి, వీక్‌గా ఉన్నారని చెప్పడం ద్వారా అది ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట.
సో, ఈ ప్రికింగ్ ఎందుకు ఇలా అవుతోంది? ఇంకా నాకు క్లియర్ కాలేదనుకున్నప్పుడు, అది జస్ట్ ఆ యొక్క ఛాయలు ఏదైతే ఉన్నాయో, అవి ఇంకా వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే ఆ కర్మ ఎగ్ ఇచ్చారు తిన్నాం గదా! భ్రూణ హత్య గదా మరి. ఆ భ్రూణాన్ని తినడం ఎంత పాపము. సో, ఆ ధ్యానంలో కూర్చొని శాకాహార ర్యాలీలో పాల్గొన్న తర్వాత, ధ్యానంలో కూర్చున్న తర్వాత నాకు అవి కనబడిందనమాట. సో, మీరు ఎగ్ తినడం ద్వారా, ఈ భ్రూణ హత్య చేయడం ద్వారా వాటిని ఆ కర్మను అనుభవిస్తానంటే అప్పుడు చాలా క్షమాపణ, పశ్చాత్తాపము, కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి. ఆ టైంలో ఏమైందంటే, పత్రిజీ గారు నా తలకు యాస్ట్రల్‌గా వచ్చి బాగా దంచుతున్నారనమాట తలని. కొడుతున్నారనమాట. ఒక 5 టైమ్స్ పెద్దగా పడింది ఏటు. ఓకే. అప్పుడు కొంచెం క్లియర్ అయింది. ఆఫ్టర్ దట్ అక్కడి నుంచి మళ్ళా పత్రిజీ వాళ్ళు మా కజిన్ వాళ్ళ ఇంట్లో ఉన్నారంటే అక్కడికి వెళ్ళాను. కుకింగ్‌కి హెల్ప్ చేయడానికి వెళ్ళాను. సార్ అప్పుడు మౌనంలో ఉన్నారు. సార్ చెప్పేవి అర్థం కావట్లేదు నాకు ఏది తీసుకోవాలి అని. మళ్ళీ ఒక 2 ఏసారు ఫిజికల్‌గా ఒక 2 ఏసిన తర్వాత ఫుల్ క్లియర్ అయిపోయిందనమాట తలలో. తల మీద ఒక 2 గుద్దారు. గుద్దిన తర్వాత ఫుల్ క్లియర్ అయిపోయిందనమాట. ఆ రోజు నుంచి నా లైఫ్ స్వర్గమే. అంటే ఇంత బావుంటుందా? ఈ శరీరాన్ని నేనెందుకు వద్దనుకున్నాను? లైఫ్ అంటే ఇంత బావుంటుందా? ఇంత హ్యాపీగా ఉంటుందా? అన్న ఒక స్టేట్‌కొచ్చానన్నమాట. అట్‌లీస్ట్ హ్యాపీనెస్‌ని నేను ఎప్పుడు దుఃఖభరితమైన మనసుతో ఉండేదాన్ని. హ్యాపీనెస్ నాకి అప్పుడు అర్థమైందన్నట్టు హ్యాపీనెస్ అంటే ఇదేంటి. ఇంకా బ్లిస్ స్టేట్‌కి వెళ్ళలేదులెండి. హ్యాపీనెస్ అంటే ఇది. ఓహ్! హ్యాపీగా ఉండడం అంటే ఇదా? నవ్వేదాన్ని. హ్యాపీగానే కానీ లోపల ఆ ఫీలింగే ఉండేది కాదు మరి. ఆ హ్యాపీనెస్ వచ్చేదే కాదు నాకు. అంటే అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారన్న ఆ హ్యాపీనెస్‌ని ఫీల్ చేశానండి. మనం చేసిన ఎన్నో జన్మల కర్మలు కానీ, వాటి నుంచి ముక్తి పొందితే తప్పితే, నేను హ్యాపీగా కానీ, లైఫ్‌ని నేను ఆస్వాదించడం కానీ లేదన్న విషయం అప్పుడు అర్థమైంది ఇంకా. అంటే తర్వాత ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం అన్నమాట. ఎవరైనా ఏదైనా చెప్పి వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటే, ఓహ్! వాళ్ళు జన్మలు తీసుకున్నారా? నేను కూడా తీసుకోవాలి. నాకెందుకు కనపడి నాకు కూడా జన్మలు తీసుకోవాలని అనుకునేదాన్ని. అనుకుంటూనే ఒక ఆల్బమ్ కనపడిందనమాట. ఫస్ట్ నుంచి ఒక ఆవు జన్మ నుంచి ఆల్బమ్ పట 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 కనబడుతుంది. ఓపెన్ చేసినట్టు. ఓహో! ఇన్ని మగ జన్మలున్నాయి. ఆడ జన్మలు చాలా తక్కువున్నాయన్నమాట దాంట్లో. ఓకే. గుడ్. నాకు కూడా కనబడింది. సో, ఇలా ఒక్కొక్కటిగా చిన్నగా మళ్ళా థర్డే యాక్టివేట్ కావడం మొదలుపెట్టింది. ముందు ఏదో ఒక ఈ లైన్స్ లాగా బూడిద కలర్‌లో ఆ ఫిగర్స్ కనపచ్చేవి. ఆఫ్టర్ దట్ కొద్దిగా బ్లాక్ అండ్ వైట్‌కొచ్చింది తర్వాత. తర్వాత కలర్ పిక్చర్స్‌కొచ్చిందన్నమాట. ఒక్కొక్కటి ఇలా నాకు ఏది క్వెషనొస్తే దానికి క్లియర్‌గా కనబడిపోయేదన్నమాట. వాళ్ళేదో స్వర్ణలోకం జూసారంటే, నేను గూడా జూడాలి ఆ లోకము. ఎలా ఉంటుందో మరి. నేను గూడా ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకునేటప్పటికి కనబడేదండి. ఇలా కళ్ళు తీసుకొని ఉండేటప్పటికే మళ్ళీ ఏదో జరిగేది. ఆ థర్డ్ ఐ కనబడేవంతను అలానే కనబడుతూ ఉండేదన్నమాట. ఒక్కొక్కసారి ఏదో ముందు జరిగేది కనబడేది. సో, నాకిది యాక్చువల్లీ ఈ ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తుంటే మళ్ళీ నమ్మకమైతే లేదు ఆత్మ పైన. అది నాకే వస్తున్నాయా? నేనే ఊహించుకుంటున్నానా? అని మళ్ళీ క్వెషన్ అన్నమాట. ఇదెందుకు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్‌పీరియన్సెస్ అవుతూ ఉంటాయి ఇలా. వాళ్ళకి నమ్మకం చెప్తూ ఉంటారు. చెప్తూ ఉండి మరి మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయండి అంటే మళ్ళీ వాళ్ళకి నమ్మకం ఉండదు. ఎందుకంటే నేను గూడా ఆ స్టేజ్‌లో ఉండేదాన్ని. ఆ నమ్మకం అనేది లేదు. ఎందుకు లేదంటే ఆ ధీశక్తి పైన గాని, ఆత్మశక్తి పైన గాని అది నేను, ఆత్మనే నేను అన్న తెలుసుకున్న స్థితి, అర్థం చేసుకున్న ఆ కాన్ఫిడెన్సు అది లేదన్నమాట. వస్తూ ఓహో! అంటే అనుకున్నవయిపోయేవి. అనిపిచ్చేది. ఇది కావాలంటే అదొచ్చేసేది నా దగ్గరికి. ఏది తినాలంటే అదొచ్చేసేది. ఎక్కడికెళ్ళాలి అనిపిస్తే వెళ్ళిపోయేదాన్ని. ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోయేవారు. ఇలా చిన్న చిన్న అవని అవుతున్నాయి కదా! కానీ ఆత్మశక్తి పైన ఎందుకు నాకు ఒక కాన్ఫిడెన్స్ అంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేకుండా ఉండింది. ఎన్నో ఏళ్ల తర్వాత కూడా.
బికాజ్ మనం ఈ ఒక ప్రయాణంలో మనల్ని అర్థం చేసుకుంటూ ఒక్కొక్క స్టేజ్ దాటుతా వచ్చి, ఓహో! నేను ఈ బాడీని కాదు, నేను ఈ కళ్ళను కాదు, నేను ఈ ముక్కును కాదు, నేను ఈ చెయ్యిలు కాదు, అసలు ఈ బాడీని నేను కాదు, అసలు నేనంటే అన్నదంటే ఆత్మ సత్యం. ఒకరోజు నాకి మెసేజ్ వచ్చింది. నువ్వు ఏదైతే ఛేదింపబడదో, ఏదైతే నాశనం చేయలేమో, నీటికి తడవదు, ఫైర్‌కి అంటుకోదు, ఐ మీన్ కాలదు, ఆహ్, గాలికి ఎగరదు. ఏదైతే ఈ స్థితిలో ఉందో అదే నువ్వు. అరే! అదే నేనా? అంటే అది ఏంటి నేను? అంటే ఈ స్థితిలో ఉన్నదంటే అప్పుడు ఓహో! నా బాడీ అన్నది ఇది థియరిటికల్‌గా మనం ఎంతైనా వినొచ్చు. మనం ఎక్స్‌పీరియన్స్ చేసి తప్పితే అది నమ్మకం రాదు మనకు. ఆ థియరీ నుంచి ఆ ఆత్మ సత్యం ఎప్పుడైతే అవబోధపడిందో నాకు, అప్పుడు నుంచి ప్రతి ఒక్కటి దృక్కోణం కూడా నాకు ఆత్మ ఆహ్, నుంచే ప్రతి ఒక్కటి అర్థమయ్యేది. ఓహో! సో, ఇదొచ్చిందంటే దీనికి అవినాశి. దీన్ని ఎవరు ఏం చేయలేరు. ఇదే నేను. అంత పవర్ నాకుంది. ఐ కెన్ డూ. ఒక్క థాట్ నాకొచ్చిందంటే అది వర్క్ అయిపోతుంది. అంటే అక్కడ నా శక్తి అన్నది నా మనస్సు ద్వారా ఎలా మౌల్డ్ అవుతుంది, ఎలా మేనిఫెస్ట్ అవుతా ఉంది నా లైఫ్‌లో. ప్రతి ఒక్కటి చాలా లోతులతో అర్థమయ్యేదది. మేనిఫెస్ట్ అంటే ఎలా అవుతుంది? మనసులో ఒకటి అనిపిస్తూనే అనుకోవటం గూడా లేదు. అనిపించడం మొదలైంది. అది గూడా మనసు కూడా ఆత్మతో కలిసి ఆ ఒక సంకల్పాలను అక్కడే సృష్టించి, అక్కడే మేనిఫెస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నేను సాక్షీభూతంగా చూడడం తప్పితే ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట. జస్ట్ ఐ యామ్ వాచింగ్. ఎవరి మీద జడ్జిమెంట్ లేదు. ఎవరి మీద కంప్లెయింట్ లేదు. ఎవ్వరి మీద ఒక ఇంటర్ఫియరెన్స్ అంటే ఏం మాట్లాడాలో తెలీదు. జస్ట్ చూసేదాన్నంతే. చూడడమే ఎక్కువ. మౌనము, చూడడము, సాధన చేయడం. ఏదైనా మాటలొస్తే నా ఎక్స్‌పీరియన్స్ మాటలు, ఏదైనా బుక్ ఎత్తుకుంటే సబ్జెక్ట్ వచ్చేది. అయితే ఆ సబ్జెక్ట్ అయితే నాకు తెలీదు. ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయా? ఇలాంటివి ఎందుకంటే ముందు ఆ బుక్స్ అర్థమయ్యేవి కావు. ఆఫ్టర్ చదివేకి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆటోమేటిక్‌గా ఛానెలింగ్. అలా అంతే. అలా క్లాస్ వెళ్ళిపోయేది. గంటలు, గంటలు ఎన్ని గంటలు చెప్పినా వినేవాళ్ళుంటే గంటలు, గంటలు వచ్చేదన్నమాట. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ఇది ఆటోమేటిక్‌గా ఆ నేచర్‌కి సరెండర్ అయిపోవడం వల్ల జరిగిపోతూ ఉండేది. కానీ అక్కడ నేను చెప్తున్నానా? నేను చేయగలనా? ఇది ఎక్కడి నుంచి వస్తా ఉంది? ఎలా వస్తుంది? అని జస్ట్ పరీక్షించేదాన్ని నేను. అలా అంటే అంటే ఫస్ట్‌లోనే నేనొక ఓత్ తీసుకున్నాను. ఏంటంటే మాస్టర్స్ నన్ను కరెక్ట్ అయిన ట్రాక్‌లో తీసుకెళ్ళండి. అది ఎలా తీసుకెళ్తారో తెలీదు. ఇవంతా ఇన్నర్‌లో నుంచి వచ్చేది. ఇక్కడ ఔటర్‌లో అయితే నాకెవరు పరిచయం లేదు. ఫ్రెండ్స్ ఎక్కువ లేదు. బుక్స్ రీడింగ్ తెలీదు అస్సలు. చిన్నప్పటి నుంచి ఏ నావెల్ గాని, ఏ బుక్స్ చదవలేదు. అలా ఏ నాలెడ్జు లేదు నాకు. ఎవరితో మనుషులతో కలిసేదాన్ని కాదు. నేను సింగిల్‌గా ఉండేదాన్ని. ఎవ్రీథింగ్ అలా ఉన్నా కూడా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు? అసలే ఏంటి ఇది? అంటే తర్వాత 'మరణం లేను మీరు' బుక్ చదివాను. ఓహో! ఆత్మ అంటే ఆత్మకి ఇన్ని పవర్స్ ఉన్నాయా? అంటే మనకిన్ని పవర్స్ ఉన్నాయా? ఇన్ని మనం మళ్ళీ ఎక్స్‌పెరిమెంట్ చేయడం. వాళ్ళెలా జెప్పారో దాన్ని కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం. యాస్ట్రల్ ట్రావెల్ అయితే కాలేదు గానీ, అన్ని చిన్న చిన్నవన్నీ టెలిపతి, మళ్ళీ ఈ నేకెడ్ ఐస్‌తో ఎనర్జీస్ చూడడము, వాటినన్నిటిని ప్రాక్టీస్ జేశాననమాట. ఆ ప్రాక్టీస్ చేయడంలో అవన్నీ అవును కరెక్ట్‌గా జరిగిపోతున్నాయి. జస్ట్ అనుకోవడమే జరిగిపోతుంది. అంటే మనం ఏ జన్మలో నుంచి ఎంత సాధనని స్టార్ట్ చేసామో నెక్స్ట్ జన్మల నుంచి అక్కడే స్టార్ట్ అవుతుంది అంటారు కదా! అంటే సాధన ఎక్కువ ఉండడం వల్లే ఈ సంస్కారం అన్నది ఆహ్, ఉండడం వల్లే నాకు ఈ పాత్ అనేది దొరికింది. ఒక చిన్న 26 ఇయర్స్‌లోనే నాకు ఈ ఫీల్డ్‌కొచ్చానండి. అంటే ఆ మాస్టర్స్ నన్ను తీసుకురావడము, కనెక్ట్ చేయడము ఎంత అద్భుతంగా కనెక్ట్ చేశారో అండి. నిజంగా. నా ఒక చిన్న శారీరకమైన డిస్టర్బెన్స్, మానసిక డిస్టర్బెన్స్ నుంచి
నేను దీంట్లోకి శరీరంలో ఏ రోగాలు కానీ, దశలు కానీ స్ట్రాంగ్‌గా ఉండేది కానీ, మైండ్ ఎప్పుడైతే వీక్‌గా ఉందో, నాకు ఏది లేదు, లైఫే లేదన్న స్థితిలో ఉన్న విషయం అన్నమాట. వీటినన్నింటినీ కనెక్ట్ చేయడానికి నన్ని ఎంతో చక్కగా మాస్టర్స్ తీసుకొచ్చి పత్రిజీకి కనెక్ట్ చేశారండి. ఫస్ట్ మెడిటేషన్ డిస్టర్బెన్స్ ఉన్న మహాతర బాబాజీ కనబడేవారు. ఏనవరా తెలీదు మనకు. ఏంటా అని. ఆ డిప్రెషన్‌కి ఆయుర్వేదిక్ మందులు తీసుకొని ఒక డాక్టర్ దగ్గరికెళ్తే వాళ్ళు గురు పరంపర అనేసింటే, ఈయన కనబడతారు అసలు ఎవరు వీళ్ళంతా అనేసి. వాళ్ళు మా గురువుగారమ్మా ఈ గురు పరంపర అనేసి. అవునా! ఈయన కనబడుతున్నారంటే, అయ్యో! సార్ చాలా గ్రేట్ అన్నానన్నమాట. మరి గ్రేట్ అంటే ఏంటో తెలీదు. ఆయనంటే ఎవరో తెలీదు మనకు. ఆ 5 ఆఫ్టర్ నా కజిన్‌ని మీట్ చేసిన తర్వాత, ఒక యోగి ఆత్మకథలో ఈయన అమ్మాయికి చూపించారు. ఈయన నాకు కనబడతారనేసి. అక్క ఈయన మహావతార్ బాబాజీ 5000 ఇయర్స్ అయిందో ఏమో తెలీదు. ఆయన సశరీరంగా మాయమైపోయారు అని. అవునా! అయితే నిజమేనా కనబడతా ఉంది. నాకు ఊహించుకుంటున్నానా నేను లేకపోతే? అంటే అప్పుడు ఆయనకి క్వెషన్ ఏసానన్నమాట. ఐ ఐ వాంట్ టు ఎక్స్‌పీరియన్స్ మీరు నిజమా? కాదా? ఇది నాకు ఊహనా? అంటే నా లోపల నుంచి లేసి కూర్చున్నాడనమాట. ఇప్పటికే ఆయన ఆ మూమెంట్ గుర్తు చేసుకుంటే ఇప్పటికి కూడా ఓకే. అంటే ఈస్ దేర్. ఇది నా ఊహ కాదు అన్న విషయం నాకు ఆ రోజు అర్థమైంది. ఆయన నా చేయి తీసుకొచ్చి పత్రిజీ గారి చేతిలో పెట్టారన్నమాట. అంటే యూ హావ్ టు ఫాలో ద నౌ ప్రెజెంట్ గురువు అనేసి. అప్పటినుంచి మన మూవ్‌మెంట్‌లో నేను యాక్టివ్‌గా ఉండడము, సార్ ఎక్కడ వెళ్తే అక్కడికి వెళ్ళడము, సార్ చెప్పినవి వినడము, వాటిని ఫాలో చేయడము, సార్ గైడెన్స్ అన్నది నాకి ప్రతి క్షణం దొరుకుతూ ఉండేదనమాట. ఎప్పుడైతే నేను కళ్ళు మూసుకునేదానో పత్రిజీ నా పైన ఇట్లా భుజం పైన చెయ్యి వేసుకుంటూ ఇలా పిలుచుకొని వెళ్ళిపోయారు. అంటే ఏదో చెప్పుకుంటూ పిలుచుకొని వెళ్ళేవారు. అంటే ఆయన ఏదైనా జ్ఞానం నేను వీడియోస్ విన్న తర్వాత, ఇది నాకు ముందే తెలుసు అనిపించేది. బికాజ్ ఆయన ఆ జ్ఞానాన్నంతా యాస్ట్రల్‌గానే ఇవ్వడం అన్నది జరిగేది. అంటే ఓహో! ఈ సబ్జెక్ట్ ఆయన చెప్పే మాట ఏదైనా చెప్తుంటే నెక్స్ట్ ఇదొస్తుంది. నెక్స్ట్ దీని గురించి వస్తుంది. ఇదంటే ఇది అని అలా వచ్చేదన్నమాట. అంటే ఆయన ఆల్రెడీ ఆ జ్ఞానం ఇవ్వడం అన్నది, ఓహో! నాకిది అర్థమవుతోంది. అంటే తర్వాత ఇదే. సార్ చెప్పేది మాత్రం చాలా క్లియర్‌గా అర్థమయ్యేదనమాట. కానీ అర్థమయ్యేది వాటిని చెప్పడానికొచ్చేదని గాదు. కానీ సబ్జెక్ట్స్ అయితే వచ్చేసేది. ఎప్పుడైతే నేను కాదు అని కూర్చుంటే కంప్లీట్ ఆ ఛానెలింగ్ సబ్జెక్ట్సే వచ్చేసేదండి. సో, ఇదంతాను నాకొక మిరాక్యులస్‌గా అనిపించేది. ఇప్పుడు ఏదైనా బుక్ చదివినప్పుడు, ఒక సబ్జెక్ట్ గురించి మనం చదువుకుంటే, వాటిని మనం ఎగ్జామ్‌లో రాయడము, ఇంకొకరికి చెప్పడము ఈజీగా రావచ్చు గానీ, ఇలా తెలియని సబ్జెక్ట్స్ ఎలా వస్తాయి? చదవని సబ్జెక్ట్ ఎలా వస్తుంది? అంటే నీ ఆత్మలోని అంతా నిక్షేపమయ్యింది. అది ఒకటి యాక్టివేట్ అయితే గనక దానిలో నుంచి ఉన్న జ్ఞానము ఏదైతే మనము ఇక్కడ ఒక కర్తగా ఉన్నామో, ఒక డూయర్‌గా ఉన్నామో, అక్కడేదైతే ఒక ఆహ్, ఆలోచన శక్తి అన్నది థింకర్ ఎవరైతే ఆ పూర్ణాత్మ నుంచి గాని ఉన్నారో, అక్కడి నుంచి నాకిది డౌన్‌లోడ్ అవుతా అన్నదని క్లియర్‌గా అర్థమైందనమాట. ఇట్ ఈస్ డౌన్‌లోడింగ్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. ఇక్కడ ఏది కాదు. ఇక్కడ ఏది మెటలిస్టిక్‌గా ఏది లేదు. ఆ నాలెడ్జ్ అన్నది ఈ లో పెట్టే విధంగా ఏది లేదన్నమాట. అంత అద్భుతంగా డౌన్‌లోడ్ అయ్యేది. ఆ డౌన్‌లోడ్ అవుతూ వస్తూనే ఉండేదనమాట. నేను ఆ మాటలు ఆ క్లాసెస్ వచ్చేటప్పుడు వినుకునేదాన్ని. వాటిని నేనే వినేదాన్ననమాట. ఐ యామ్ ద హియర్. నేను వినేదాన్ని. అది నా కోసం వచ్చేది. నేను ఇంకొకరికి చెప్పడం గాదు గానీ, అది నా కోసమే వచ్చేది. కంప్లీట్‌గా అర్థమైతే వచ్చింది. అంటే నేను ఆ డెప్త్‌కి వాట్ ఈస్ ద స్పిరిచ్యువల్ సైన్స్? ఐ వాంట్ టు నో ద స్పిరిచ్యువల్ సైన్స్. సైన్స్ అన్నారు గదా! శాస్త్రం అన్నారు గదా! అంటే మనసంటే ఇలా ఉంటుంది. ఆత్మ అంటే ఇలా ఉంటుంది. బుద్ధి అంటే ఇలా ఉంటుంది. అంటే మనస్సు ఎప్పుడూ కూడాను ఇంట్యూషన్ అన్నది ఒక్కసారి వస్తుంది గానీ, మనస్సు ఎప్పుడు క్వెషన్స్ ఆసోలేషన్‌లో ఉంటుంది. ఇది అవునో, ఇది కాదో, ఇది తప్పో, ఇది రైటో, ఇది ఊహనో, ఇది కాదు.
ఇది నాకే వస్తుందా? నాకు రావటం లేదు. అంటే అక్కడ కన్‌ఫ్యూజన్ స్టేటస్‌లో మనసు పెడుతూ ఉంటుందన్నమాట. కానీ ఆత్మలో నుంచి వచ్చే సత్యమైతే ఒకేసారి ఒక బాణంలాగా, రామబాణంలాగా ఇలా థింక్ చేస్తున్నారు. వాళ్ళ థాట్ నీ దగ్గరకొచ్చింది అని కరెక్ట్‌గా వచ్చేదన్నమాట. ఒక మనిషి యొక్క సైకాలజీ, ఒక ఎనర్జీ లెవెల్స్‌లో అర్థమైపోయేది. అలా నాకొచ్చేసేదన్నమాట. సో, అప్పుడు అలర్ట్ అయిపోయేదాన్ని నేను. బికాజ్ ఇదెక్కడి నుంచి వస్తుంది కంప్లీట్‌గా? నా ఆత్మతో కనెక్ట్ అయిన సాక్షిభూతతతో చూస్తున్న అక్కడ నుంచి ఇంట్యూషన్ వస్తుంది. ఓహ్! ఇది మనస్సు కాదు. ఇది ఇంట్యూషన్. ఈ మనస్సు అన్నది ఎక్స్‌పీరియన్స్ పాస్టు, ఫ్యూచరు అంటే పాస్ట్ అండ్ ప్రెజెంట్, నెక్స్ట్ ఫ్యూచర్‌లో వచ్చే అన్నీ కూడాను కలగలిపి ఇప్పుడు వివేచన అన్నది వర్క్ అయ్యేది. అంటే బుద్ధి. ఇది ఇలా చేస్తేనే కరెక్టు. ఇలానే పర్ఫెక్ట్ అన్నమాట. పర్ఫెక్ట్‌గా ఆ సిట్యుయేషన్స్ తగ్గట్టు అప్పుడు కరెక్ట్‌గా వచ్చేదన్నమాట. దిస్ ఈజ్ నిజంగా ఆ ఒక ప్లానింగ్ అనేది కానీ, ఇలా చేస్తే ఇలా అవుతుందన్నది ప్లానింగ్ లేకపోతే వీళ్ళతో ఇలానే మాట్లాడాలి. వాళ్ళ ఉద్దేశాలు ఏంటో అని ఒక్కొక్కసారి అర్థం కాకపోయినా కూడా మనలో నుంచి వాళ్ళకి కరెక్ట్‌గా ఏది కావాలో ఆ విధంగా ఆన్సర్ వచ్చేదన్నమాట. వాళ్ళేదైనా చెడ్డగా మన గురించి ఆలోచిస్తుంటే వాళ్ళకక్కడ ఫట్టని ఆ ఇంటెన్సిటీతో, ఆ ఎక్స్‌ప్రెషన్‌తో ఫీలింగు కోపంగా రావాలా? ప్రేమతో రావాలా? లేకపోతే అది ఒక ఫ్రెండ్లీగా రావాలా? ఇలాంటి మాటలే ఎక్స్‌ప్రెస్ అయ్యేవన్నమాట. ఇది నిజంగా మిరాకిల్. అంటే వాళ్ళప్పుడు తడుముకొని చూసుకునేవాళ్ళు. ఇక్కడ లేదంటే హ్యాపీగా వాళ్ళు మంచిగా ఉన్నారంటే వాళ్ళతో ప్రేమతో ఉండడం, ప్రేమతో మాట్లాడడం, ప్రేమతో గైడ్ చేయడం, వాళ్ళకి కావాల్సిన కౌన్సెలింగ్ రావడం, వాళ్ళకి రావాల్సిన డైరెక్షన్స్ రావడం, ఇవన్నీ జరుగుతుంది. వెన్ వి ఆర్ సరెండర్ టు నేచర్ వాటెవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, అది నేను కాదు. నా ద్వారా నడిపింపబడుతున్న ఆ స్థితిలో మనం గనక ఎప్పుడైతే ఉంటామో, న్యాచురల్‌గా ఇవన్నీ జరుగుతాయండి. ఎందుకంటే కొత్త వాళ్ళొచ్చినప్పుడు అనుకుంటూ ఉంటారు. మాకు వాళ్ళేదో ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నారు. మాకవేం కనబడటం, వినబడట్ల ఏమీ లేదు. అంటే అటు మనసుతో ఉన్నామనమాట. కానీ మనకు మనం సరెండర్ కాలేదిక్కడ. మనసుతో ఉండడం జరగడం వల్ల ఆ సరెండర్‌నెస్ లేకపోవడం ద్వారా ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి అన్న విషయం. అంటే న్యాచురల్‌గా ఏదైతే మన లైఫ్‌లో రావాలో, ఆ న్యాచురల్‌గా ఏదైతే జరగాలో అది జరగడానికి నేను సరెండర్ అయిపోవాలి. ఉండాలంతే. జస్ట్ అదేం కావాలో జరుగుతూ ఉంటుందనమాట. ప్రతి ఒక్కరు కూడా ఆ స్టేట్‌లో ఉంటారు. కానీ అది కనెక్ట్ కావడానికి మనస్సులో మనము ఈ కన్‌ఫ్యూజన్స్ నేను ఇక్కడంతా టోటల్‌గా ఇక్కడ నేను, నాది అన్న విషయం మీదనే ఉండడం వల్లనే ఇలా జరుగుతుంది. ఇలా అవుతుంది ఇక్కడ. నేను అన్న, నాది అన్న అహంకారం ఎప్పుడైతే మన లోపల నుంచి తొలగిపోతుందో, మనం, మనది, అంతా మనదే, అంతా నేనే, అంతటా నేనే అనే వన్నెస్ కాన్షియస్ ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో, ఆ క్లారిటీ ఎప్పుడైతే మనకొస్తుందో, అప్పుడు మాత్రమే నేను అప్పుడు బ్లిస్‌ఫుల్ స్టేట్‌కెళ్ళాను మీరు. సో, ఆ బ్లిస్‌ఫుల్ స్టేట్‌కి వెళ్ళడం అన్నది ఆనందం. ఓహో! ఆనందం అంటే ఇంత అద్భుతంగా ఉంటుందా? అంటే యూ కెనాట్ ఎక్స్‌ప్రెస్ ఎప్పుడు తేలుతా ఉంటుంది బాడీ. ఇక్కడైతే హ్యాపీనెస్ కన్నా ఇంకా గ్రేట్ స్టేట్ అన్నమాట. ఎందుకంటే ఫస్టే మనం సేవలో గనుక వచ్చేసినట్టయితే ధ్యానము, ధ్యాన ప్రచారము, సేవ. ఈ సేవలో గనక వచ్చేసినట్టయితే అన్నీ ఫుల్ క్లారిటీ అయిపోయి, అన్ని ఫ్రీక్వెన్సీలు టచ్ అయ్యి, అన్ని డైమెన్షన్స్ పెరుగుతూ అవగాహన శక్తి అంటే ఒక వర్డ్‌కి కానీ, ఒక పరిస్థితికి కానీ, అవుతున్న మన లైఫ్‌లో వస్తున్నటువంటి వాటికి కానీ అర్థము, అంతరార్థం, పరమార్థం ఉంటుందండి. ఎప్పుడైతే సేవలో పడతామో పరమార్థంలో పడిపోయినట్టే. సో, అర్థము, అంతరార్థం మళ్ళీ అర్థమైనా పర్వాలేదు వస్తుందది. అవగాహన వస్తుంది. కానీ ఫస్ట్ సేవ అన్నది ఎంత ఇంపార్టెంట్ అంటే
నీవు ఉద్ధరైన ఆత్మానం ఉద్ధరైతే అన్నారు కృష్ణుడు. ఎప్పుడైతే నీవు ఆత్మను ఉద్ధరించుకోవాలంటే ఒక్కటే ఒక పెద్ద టూల్ వచ్చి సేవ. ఆ సేవ ఎప్పుడైతే నువ్వు చేస్తావో, సేవ మీన్స్ వితౌట్ ఎక్స్పెక్టేషన్, నీవు అక్కడ ఏది నెసెసిటీ ఉంటే ఇంకొకర యొక్క ఉద్ధరణకే కానీ నా ఉద్ధరణకే కానీ అక్కడ ఎక్స్పెక్టేషన్ లేకుండా చేయడం అన్నది సేవ. కానీ మన తల్లిదండ్రులకు చేసేది సేవ కాదు, మన పిల్లలకు చేసేది సేవ కాదు, అత్తమామలకు చేసేది సేవ కాదు, అది డ్యూటీ. మన సేవ చేయడం అంటే సంఘంలో ఉండి సంఘానికి చేయడము ఇంకా బాగా మనలాగా ఈ సంఘం కూడా ఉద్ధరించబడాలి, సమాజం కూడా ఉద్ధరించబడాలి. ఈ అద్భుతంగా స్వర్గం సృష్టి కావాలి ఈ భూమి పైన. ఈ యూనివర్స్ అన్నది అన్నిటికీ సహకరించాలి. యూనివర్సల్ గా మనం ఎప్పుడైతే ఆలోచనలతో నేను ఆ సేవ అన్నది నా ద్వారా ప్రకటితమవుతుందో లేకపోతే చేయబడుతుందో అప్పటి నీలో ఉద్ధారం అనేది, పురోగతి అనేది ఫాస్ట్ గా ఉంటుంది. లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. ధ్యాన అందుకే సారు ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేశారంటే అన్ని సంస్థలకు వెళ్ళి అన్ని చూసుకొని వచ్చి, ఇది ఇంకా లేనిది మనం ఇక్కడ చెప్పారు. ఆధ్యాత్మికత అనేది అప్డేట్ ఎప్పుడూ ఉంటుంది, అది ఎప్పుడూ స్టాగ్నెంట్ కాదు. ఈ యొక్క నాలెడ్జ్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలు ఎందుకు కావాలి? ముందు ఎక్కువ స్పీచెస్ కానీ ఎక్కువ వింటూ ఉంటే బోర్ కొట్టేది. అంటే నేను కంపెనీ సరిగా పెట్టుకోలేదు, అందుకే బోర్ కొట్టేది. ఇప్పుడు ఎంతైనా జ్ఞానాన్ని తీసుకోగలుగుతాం. రిసీవింగ్ కెపాసిటీ పెరుగుతుంది, యాక్సెప్టెన్స్ కెపాసిటీ పెరుగుతుంది. ఎంతైనా జ్ఞానాన్ని నువ్వు తీసుకోగలవు. దాన్ని ఆచరణలో పెట్టుకుంటూ నీ యొక్క లైఫ్ ను అద్భుతమైన ఆనందమైన స్థితిలో నువ్వు వెలుగగలవు, ఉండగలవు. అంటే ఈ భూమి అన్నది స్వర్గము, ఈ స్వర్గములో నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను అన్న విషయము బాగా ఇంకా గట్టిగా మనకి దాని యొక్క నమ్మకము అన్నది పెరుగుతూ వస్తుంది. సో ఇప్పుడైతే ఈజీ అన్నమాట. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ విల్ కమ్. ఏమొస్తే మనది, ఏమి రాకపోతే మనది కాదు. ఏదొస్తే అది రాని నీ లైఫ్. ఏది రాకపోతే రాలేదని ఏడవకు. సార్ చెప్పారు ఒక విషయం, ఈ విషయం అవును కరెక్ట్. వాళ్ళేదో చేస్తున్నారని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వాళ్ళకి అలా అయింది కదా, వీళ్ళకి అలా అయింది కదా, మనకెందుకు ఇలా లేదు. నో కంపారిజన్. నీకేది ఎప్పుడైతే రావాలో అది అప్పుడే వస్తుంది. నీకెప్పుడైతే అర్హత వస్తుందో, నీకెప్పుడైతే అహంకారం నుంచి నువ్వు బయటపడతావో, నేను నాది నుంచి నువ్వు బయటపడతావో, ఎప్పుడు ఏది రావాలో నీకి అప్పుడే అందించబడుతుంది విశ్వంధార. క్షమాభిక్షతో ప్రతి ఒక్క క్షణం క్షమాభిక్షతో ఉండాలి. ప్రతి ఒక్క క్షణం అవేర్నెస్ తో ఉండాలి. ఇది నాదా, ఇది నాది కాదా, ఇది ఎక్కడి నుంచి అయినా వస్తుందా, ఎవరి దగ్గర నుంచి వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది అన్న విషయం కంప్లీట్ గా అర్థమైపోతుంది. వస్తూ ఇది నేను. ఆత్మ యొక్క లక్షణం ఎరుక, ప్రేమ, కాంతి, ఇంతే, ఇంకేమీ లేదు. అదైతే నేను, అది కాకపోతే నేను కాదు అన్న విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఇంత క్లారిటీ వస్తే అందుకే సార్ అనేవాళ్ళు, ఎందుకంటే యు ఆర్ గాడ్, మై డియర్ గాడ్స్, మై డియర్ కో క్రియేటర్స్ అనేవాళ్ళు. వీఆర్ క్రియేటింగ్ ద థాట్స్ తో మనం క్రియేట్ చేస్తున్నాం. థాట్స్ ని యాక్షన్ గా చేయటం, మేనిఫెస్ట్ చేయడానికి మన ఆత్మశక్తి మనకి ఎంతో హెల్ప్ చేస్తుంది. ఆత్మశక్తి మనసు ద్వారా మౌల్డ్ చేయబడుతూ అది క్రియేట్ అవుతూ మన యాక్షన్ లో అవుతూ అక్కడ మేనిఫెస్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్. ఎంత ఉంది ఈ ఆత్మ యొక్క సబ్జెక్టు. ఆత్మ అంటేనే దానిలో ఎంత పవర్ ఉంది, ఎంత ఎనర్జీ ఉంది. నీకు ఎంత పొటెన్షియల్ అయినా ఉంది, ఎంతైనా ఎనర్జీ తీసుకోవచ్చు, ఎంతైనా వర్క్ చేయొచ్చు. మామూలుగా అందరూ టైర్డ్ అయిపోతూ ఉంటారు పనులు చేయడం. మనం మాత్రము
ఎన్ని వర్క్ అయినా, ఎంత వర్క్ అయినా, ఎంత మల్టీగా అయినా, మల్టీ డైమెన్షన్స్ లో వర్క్ చేయగలుగుతుంటాం. మల్టీ పర్పస్ అలా కంప్లీట్ చేసుకోగలుగుతుంటాం. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే, ఎప్పుడైతే ధ్యానంలో మనం ఆ యొక్క ఎనర్జీని పొటెన్షియల్ పుంఖానుపుంఖాలుగా తీసుకోగలుగుతున్నాము, రిసీవ్ చేసుకోగలుగుతున్నాము. ఎన్ని ఏళ్ళు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని లేయర్స్, ఎంతమంది అడ్డాలు పెట్టినా వాటిని దాటుకొని ముందుకు వెళ్ళడానికి పత్రిజీ గారిచ్చిన ఒక ప్లాట్ఫామ్ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, బుక్ రీడింగ్. 18 సూత్రాలు సార్ చెప్పారు. 18 సూత్రాల్లో ఎవరైతే ఒక్కొక్క దాన్ని అడాప్ట్ చేసుకుంటూ వాటిని మన లోపలికి తీసుకుంటూ దీంట్లో నేను ఇంకా ఏం నేర్చుకోవాలి, దీన్ని నేను ఎందుకు చేయలేకపోతున్నానని ఒక క్వశ్చన్ తో వెళితే ప్రతి ఒక్కటి సక్సెస్ అయిపోతుందండి. సక్సెస్ఫుల్ అంటే ఇది. ఇంకేదో బిల్డింగ్ కొనడం కానీ, ఆస్తులు, నగలు, బట్టలు ఇవి కానే కాదండి. సక్సెస్ అంటే ఇవి 18 ప్రిన్సిపల్స్ ని మనం అడాప్ట్ చేసుకుంటే నీ ఆత్మ ఎలా ఉద్ధారం ఎంత ఫాస్ట్ గా అవుతుంది అంటే ర్యాపిడ్ గా ట్రాకెట్ లాగా వెళ్తుందండి. లేదు, ఏదో చెప్తున్నారు కదా, నేను ఇంకా చేస్తున్నాను కదా అని ఎక్స్పెరిమెంట్ చేసుకోకుండా ఉన్నామంటే మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి దాన్ని మన లైఫ్ లో. అలా చేయనప్పుడు ఏ నాలెడ్జ్ మన దగ్గరకు రాదండి. సారు అంత ఈజీగా ఇచ్చారు. మన సంస్థలో ఎంత ఫాస్ట్ గా ఎదుగుతున్నారో అంత ఫాస్ట్ గా ఎదగడం అన్నది వేరే సమస్యలకు నేను వెళ్ళొచ్చు అని చూస్తూ ఉంటానంటే నిజంగానే లేదు. ఉండొచ్చు కొంతమంది ఆ స్టేజ్ ఎవల్యూట్ అయిన ముందే సంస్కారవంతులు, స్టార్ సీడ్స్ ఇప్పుడు ఉండవచ్చు. వాళ్ళు ఇక్కడ అది యాక్టివేట్ పెద్ద పెద్ద వాళ్ళే ఉండొచ్చు. కానీ ఎంత ఫాస్ట్ గా ఈ ఆత్మ జ్ఞానాన్ని కానీ, ఆత్మశాస్త్రాన్ని కానీ మనం అచీవ్ చేయాలంటే 18 ప్రిన్సిపల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ సార్ 13 ప్రిన్సిపల్ వైయోక్తిక సూత్రాలు ఇచ్చారు సార్. నీవు ఇది అడాప్ట్ చేసుకొని దీంట్లో నీకు అర్థమైంది, కానీ నేను ఇంకా ఏదో వెళుతుంది నాకు, ఇంకా ఏదో నేనేమో నేను చేయటం లేదంటే వైయోక్తిక సూత్రాలని 13ని ఎప్పుడైతే నువ్వు ప్రాక్టీస్ చేస్తావో నీ లైఫ్ లో చెక్ చేసుకుంటావు. చెక్ లిస్ట్ అది. ఇట్ ఈస్ ద సెల్ఫ్ చెకింగ్ పాయింట్. వాటిని మనం ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడే నువ్వు వాట్ యు ఆర్ ద క్రియేటర్, యు ఆర్ ద గాడ్ అన్న విషయము ఘంటాపదంగా బల్లగుద్దినట్టు నువ్వు ఆ స్థితిని పొందగలుగుతావు. నేను కూడా అలా ఆ స్థితిని పొందగలిగానని నాకు గట్టిగా ఆ కాన్ఫిడెన్స్ కానీ ఆ బ్లిస్ఫుల్ స్టేట్ లో ఎప్పుడూ ఉంటానని. ఇంకేది ప్రయారిటీ ఏంటి అంటే ఇక్కడ ఆత్మసత్యము, లైఫ్ పర్పస్. నేనేం చేయాలి, ఎలా ఉండాలి, నా ప్రయారిటీస్ ఏంటి, నేను దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి, నేను నా లైఫ్ పర్పస్ కి నేను ప్రాముఖ్యతని ఇవ్వాలి. ఇదే ఉద్ధరేణ ఆత్మానం ఉద్ధరేత అంటే ఇదేనండి, ఇంకేం లేదు. శ్రీకృష్ణుల వారు చెప్పింది ఏంటి. థ్యాంక్ యూ మేడం. 7 o'clock అయింది అనుకుంటాను టైం. థ్యాంక్ యూ మేడం.